ఏం జరుగుతుందో తెలుసా? చూస్తున్నావా? వాడు నీలా ఉన్నాడని, నీలా పెరగకూడదని, నీ నీడ పడకుండా నీ ఛాయలకి దూరంగా నా కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. ఉన్నంతకాలం ఇలా చిలిపి నవ్వులు నవ్వి నవ్వి అందర్నీ చుట్టూ తిప్పుకున్నావు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారి నాకు కనపడు, చెప్తా, చంపేస్తా. ఇంకెక్కడ ఉంటావు? నన్ను పెట్టిన బాధలన్నిటి కలిపి ఆ నరకంలోనే ఉంటావు. నా వయస్సు లక్షల సంవత్సరాలుంటుంది. వేల కోట్ల మంది ఇక్కడికి వచ్చారు. కానీ అమ్మాయిల్ని ఇలా మాయ చేసే మాయగాన్ని ఇతన్నే చూస్తున్నాను. ఆయన చేతిలో మన్మథ రేఖ ఉంది ప్రభు. మగువుల మనసులు దోచుకునే వాళ్ళని ఇక్కడ ఆడబడులచే శిక్షించాలని మీ రూలు. దానికి మనమేం చేయగలం ప్రభు? అయ్యా స్వీటే, రోజు రోజుకి నీ నడువు పలసపడిపోతుంది. కొన్నాళ్ళకి కనపడకుండా పోద్దేమో. ఇల్లి బేబీ, రేపటి నుండి నల్లకల జోడెట్టు రావే. ఏంటి నీ చూపులు గుచ్చుకుని ఒళ్ళంతా పోట్లు వచ్చేస్తున్నాయి. అయ్యో, నువ్వు నేను రాలేదని అన్నం తినబుద్ధి లేదు తెలుసా? బంగారాజు గారు, ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ ముగ్గులోకి దింపారుగా, అందుకే కొత్త వాళ్ళని దింపారు. ఇప్పుడు ఉంటది మీకు. మీరందరూ నన్ను మోసం చేశారే. రంభా, ఊరుసి, మేనక స్వర్గంలోనే ఉంటారు, నరకం రారని చెప్పారా? మరి వచ్చారు కదా. ఏళ్ళు కూడా ఒక మాటతో పడగొట్టేశారు గురుగారు. పాపలు పాపలు ఆగండి, మనం అందరం ఒకటే. సేకట్లు ఇచ్చుకోండి, ఇచ్చుకోండి. గది చూసారా మహాప్రభు ఎలా మాయ చేశాడో? ఇతను మామూలు మనిషి కాదు, మన్మధుడు. బంగారాజు, రండి యమరాజా, కరెక్ట్ టైంకి వచ్చారు. స్వీటీ ఏముందో తెలుసా? స్వీటీనా? అదెవరు? హతవిధి, అదేం పేరయ్యా? ముద్దు పేరు, నిక్ నేము నేను పెట్టా. గొప్ప పని చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఆడపట్టుల్ని మారుస్తూనే ఉన్నాను, నువ్వు వాళ్ళని మాయ చేస్తూనే ఉన్నావు. అయినా వీళ్లతో సరసాలేంటయ్యా, సృష్టి విరుద్ధంగా. యమరాజా, నా కళ్ళతో చూడండి, వాళ్ళ సౌందర్యం తెలుస్తుంది. అయినా అందం ముఖంలో ఉండదు యమరాజా, మనసులో ఉంటది కదా లేడీస్. ఆ నవ్వేంటయ్యా? నా కోపం వచ్చేస్తుంది. నవ్వకు, నవ్వకు. బంగారాజు, బంగారాజు, నవ్వకు. ఏమైనా వినపడుతుందా? అబే ఏం లేదండి. దొంగ, అన్ని అబద్ధాలే. వినబడిందండి. తండ్రి యమధర్మరాజా, మా ఆయన గారిని ఒక్కసారి కిందకి పంపించు, కాలు ఇరక్కొట్టి పంపిస్తా. పాపం రమ్మంటుంది కదా, ఓసారి వెళ్తావేంటి? ఇప్పుడు ఎందుకండి ఎంత దూరం? ఏ ఆవిడంటే ప్రేమ లేదా? అబ్బో, బోల్డ్ అంత ప్రేమ అండి, కానీ తిడద్దని భయం అండి. మహాపతివ్రత యమధర్మరాజా పంపించు అని భక్తిగా అడిగింది. పంపటం నా ధర్మం, నువ్వు వెళ్లి తీరాల్సిందే. బలవంతంగా పంపుతున్నారు, నేను తిరిగి రాబోతే ఇబ్బంది పడతారు. మరి నేను బాలుని కాదు బంగారాజు, యముణ్ణి. ఈ క్షణమే ముహూర్తం నిర్ణయిస్తున్నా. వచ్చే మహాశివరాత్రి నాడు సూర్యాస్తమయమయ్యే లోపు నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ పాశం విసిరి మరీ లాక్కొస్తా. అయ్యో, అన్ని రోజులంటే పాపలు బెంగెట్టుకోరు. ఏం పెట్టుకోరులే, నేను చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్తే సత్య నన్ను దెయ్యం అనుకుని బెంబేలెత్తిపోద్దు పాపం. ఏం భయపడకు, ఆవిడికి మాత్రం నువ్వు కనిపిస్తావు, వినిపిస్తావు. నీకిదే నా వరం. వెళ్ళు, బయలుదేరు. ఓకే, మిస్ యూ డార్లింగ్స్. ఏం కంగారు పడకండి, ఇలా వచ్చేస్తాను.